రకమైన చర్మ వ్యాధి. దీని వలన ఎలాంటి అదృష్టమూ కలగదు, పైగా దరిద్రం సంభవిస్తుంది కూడా. ఎందుకంటే శుచి శుభ్రత లేని వాళ్లకు చాలా రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేసేవారికి ఇది వస్తుంటుంది. కెమికల్స్ తో కూడిన సబ్బులు, నురగ మాత్రం ఎక్కువగా వచ్చి శరీరాన్ని శుభ్రం చేయకపోవడం వలన కూడా ఈ చర్మ రోగం వస్తుంది. దీనిని గ్రామీణ ప్రాంతాల్లో నల్ల తామర అని కూడా పిలుస్తుంటారు. ఈ చర్మ రోగంతో పాటు గజ్జి, తామర, చిముడు, పొక్కులు, దురద ఇలా ఎలాంటి చర్మ వ్యాధికైనా సాంబ్రాణి మొక్కతో పరిష్కారం చూపవచ్చు. ఎక్కడైనా కనిపించే ఈ చెట్టును ఈజీగా గుర్తించవచ్చు కూడా. దీని ఆకులు పొడవుగా, మందంగా, చాలా మృదువుగా ఉంటాయి. ఈ ఆకు వెనక భాగం తడిమితే మెత్తటి వెల్వెట్ క్లాత్ ను పట్టుకున్న భావన కలుగుతుంది. ఈ చెట్టుకు పొడవాతి పూలగుత్తి కాస్తుంది. దానికి వంగపూత రంగులో పూలు పూస్తాయి. వర్షాకాలం ఈ చెట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ చెట్టు ఆకులు తెచ్చుకుని వాటిని రోట్లో వేసి బాగా నూరి రసం తీయాలి.